సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామరెడ్డి పాలనకు భాస్కర్ గారు, అలాగే మన యూనియన్ తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి హసీద్దీన్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి కె యాదవనాయక్ గారు, అలాగే ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు బలరాం గారు, అలాగే మీ 104కు సంబంధించినటువంటి నాయకత్వం సిఐటి నాయకత్వం విద్యాసాగర్, నవీను, అలాగే మిగిలిన వేదిక మీద ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమాన్ని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందనే విషయాల్ని మన నాయకులందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. ఈరోజు 104 ఉద్యోగులకు సంబంధించిన ఒక ప్రధాన సమస్య, ఒక 3-4 సమస్యలు ఉన్నాయి. అందులో తక్షణ సమస్య మనకు పెండింగ్ శాలరీస్ అన్ని క్లియర్ చేయాలి. పెండింగ్ వేతనాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? 2023 అక్టోబర్ నుంచి మన వాళ్ళు చెప్పారు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు, ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి కూడా అయిపోతూ ఉంది. అంటే అయిపోయింది. అంటే 5 మాసాలుగా శాలరీస్ లేకుండా పనిచేస్తున్నాం. కాబట్టి ఆ పెండింగ్ వేతనాలు వెంటనే ఈ ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో అనేక మార్పులు చేయాలని చెప్పేసి మనం కోరుతున్నాం. ముఖ్యంగా మనం పనిచేస్తున్నదేమో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. ఈరోజు కలెక్టర్లు, డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారంగా ఎక్కడ డ్యూటీలు వేస్తే అక్కడ పనిచేస్తూ ఉన్నాం. కానీ జీతభత్యాలు మాత్రం చెల్లించేది ఎవరో ఏజెన్సీ చెల్లిస్తున్నారు. గవర్నమెంట్ బడ్జెట్ ఉంది, గవర్నమెంటే సర్వీస్ తీసుకుంటుంది, గవర్నమెంట్ కూడా పనిచేస్తున్నాము. రోజువారీ మన పర్యవేక్షణ కూడా గవర్నమెంట్ అధికారులు ఉంటా ఉంది. కానీ వేతనాల కాడికి వచ్చేసరికి మన వేతనం కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఇలాంటి చట్టబద్ధమైనటువంటి కొన్ని సమస్యల చెల్లింపులను మాత్రము అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించారు. ముందు నుంచి కూడా గతంలో ఒకటే ఏజెన్సీ ఉంటే దాన్ని డీసెంట్రలైజ్ చేశారు. జిల్లాకు ఏజెన్సీ పెట్టి ఆ రకంగా పేమెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అడుగుతున్నాం సిఐటిగా, ఈ యొక్క ఏజెన్సీ విధానం మొత్తంగా రద్దు చేయాలి, డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి. అలాగే 300 హెడ్ ఆఫ్ అకౌంట్ ఉంది, అదర్ కాంట్రాక్చువల్ సర్వీసెస్ అని చెప్పేసి 300 ఓసీఎస్ కిందనే 104 ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి. ఇది మన యొక్క డిమాండ్. ఎందుకు అంటే మనం నడిపిస్తున్నది ఏజెన్సీ కాదు. ఏజెన్సీ వాడు వచ్చి రోజు అటెండెన్స్ వేసుకొని మీకు అందరికి వచ్చి మీ హాజరు వేసుకొని మీ యొక్క ఐడెంటిటీ కార్డు చూపించి మీకు డ్యూటీ అలాట్మెంట్ చూపించి మీ జీతభత్యాన్ని వాడే చెల్లిస్తూ ఉంటే వాడు అకౌంట్ నుంచి వాడు రోజువారీగా అటెండెన్స్ వేసుకొని ఇస్తూ ఉంటే అదొక లెక్క. కానీ అవన్నీ ఏమి లేవు. ఈరోజు గవర్నమెంటే జీతభత్యాలు మనకు చెల్లిస్తూ ఉంది, గవర్నమెంటే సర్వీస్ తీసుకుంటా ఉంది, గవర్నమెంటే అపాయింట్మెంట్ చేసింది. ఆనాడు 2011 తీసేసినప్పుడు సమ్మె చేస్తే మళ్ళీ అందరూ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ కంట్రోల్ని పనిచేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ గవర్నమెంట్, గత గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 104 సేవల్ని రద్దు చేసి పడేసింది. 104 సేవల్ని రద్దు చేసిన తర్వాత అందరూ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తే డిఎంఎండ్హెచ్ఓల కంట్రోల్లోకి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకోమని చెప్పేసి చెప్పారు. ఆ రకంగా పిఎస్సీలో పనిచేస్తున్నారు, హెడ్ ఆఫీసులో పనిచేస్తున్నారు, లేదు టీ హబ్లో పనిచేస్తూ ఉన్నారు, అనేక రకాల సేవలు చేస్తున్నారు. అందుకే విజయవర్ధన్ రాజు గారు చెప్పారు, ఈరోజు ఒక డ్రైవర్స్గా పనిచేస్తున్న మిత్రులు, సెక్యూరిటీలో ఉన్నటువంటి మిత్రులు, మరి ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు వాళ్ళకు వచ్చినటువంటి స్కిల్స్ ప్రకారంగా వాళ్ళ స్థాయికి తగినట్లుగా, వాళ్ళ హోదాకు తగినట్లుగా పని లేకుండా అడ్డమైన పనులను చేపిస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి ఈరోజు మన వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏ పని చెప్పినా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మనం గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఏదో ఒక రోజు మనం పర్మనెంట్ అవుతామని చెప్పేసి 10 సంవత్సరాల పాటు మనం పనిచేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వాలు 104 ఉద్యోగులు అంటేనే ఈరోజు ఒక రకంగా చాలా చిన్న చూపు చూస్తున్న పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. 104 ఎఫ్డీహెచ్ఏ సేవల్ని బంద్ చేసిన తర్వాత ప్రజలకు నష్టం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, అనేక రకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, మహిళలు కానీ, వృద్ధులు కానీ, పేదవాళ్ళు కానీ పిఎస్సీలకు పోలేక, హాస్పిటల్స్ పోలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే, మీరు ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి ఒక నెలలో ఒకసారి 2 సార్లు ఆ గ్రామానికి వెళ్ళి సరిపడ మందులన్నీ మీరు ఇస్తూ ఉంటే, టెస్టులు మీరు చేస్తూ ఉంటే ఆ రకంగా చాలా సంతోషపడ్డ పరిస్థితి మనం చూసాం గతంలో. కానీ తర్వాత కాలక్రమంలో గవర్నమెంట్ వచ్చి ఆ సేవలు తీసి మేము పలు దాఖలు పెడుతున్నాం, బస్సు దాఖలు పెడుతున్నాం, పిఎస్సీలు పెడుతున్నాం, ఆ రకంగా మీరు ఆ సేవలు ఉపయోగించుకోమని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి మనం చూసాం.
కానీ నువ్వు పల్లె దవాఖాన్లు పెట్టినా, లేదు పట్టణం దవాఖాన్లు పెట్టినా, లేదు ఇంకా హాస్పిటల్స్ మెరుగుపరిచినా గ్రామాల్లో ఉండేటువంటి పేదవాళ్లకు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బలహీన వర్గాలు, ఆదివాసీలు, మారుమూల ప్రాంతాల వాళ్ళు కొన్ని కిలోమీటర్ల చొప్పున నడిచి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే 104 FDHS సేవల్ని ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాటి పునరుద్ధరణ చేయాలని చెప్పేసి సందర్భంగా సిఐటిగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ తీసుకొని వచ్చింది. 104 తెచ్చారు, 108 తెచ్చారు, ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చారు. మరి 104, 108 ఆరోగ్యశ్రీ ఇతర స్కీముల్లో 108ని కొనసాగిస్తూ ఉన్నారు, ఆరోగ్యశ్రీని కొనసాగిస్తున్నారు. వాటికి ఇంకా బడ్జెట్లు పెంచుతున్నారు, అప్డేట్ చేస్తున్నారు. మరి 104 సేవల్ని ఎందుకు మీరు రద్దు చేశారు? ఎక్కడ పేరింది మీకు? ఎక్కడ సర్వే చేసి ఎక్కడ రిపోర్ట్ తీసుకొని ఇది ఫెయిల్యూర్ అని చెప్పేసి ఎవరిచ్చారు మీకు రిపోర్టు? ఆ రిపోర్ట్ ఉంటే బయట పెట్టాలని చెప్పే సందర్భంగా నేను ఈరోజు అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి 104 సేవల్ని కావాలని గత ప్రభుత్వం రద్దు చేసి ఆ రకంగా మనల్ని ఈరోజు రోడ్ల మీద పడేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకే 104 సేవల్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి 104 సేవల్లో పనిచేసిన మనల్ని సుమారుగా 10-15 సంవత్సరాలు అయిపోయింది, ఏజ్ బార్ అయిపోయింది. కొత్త ఉద్యోగాలకు పోయే పరిస్థితి లేదు, కొత్త పరీక్షలు రాసుకునే పరిస్థితి లేదు, కొత్తగా నోటిఫికేషన్ బట్టి అప్లై చేసుకున్నా మనకే వెయిటేజ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులు మన బతుకులన్నీ ఏం కావాలి అని చెప్పేసి ఈరోజు మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన చెందుతా ఉన్నారు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో సమయం వృధా అయిపోయింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి 5 సంవత్సరాల కాలం కూడా అదే రకంగా మనం మౌనంగా ఉంటే, పోరాటం చేయకపోతే, మనం అడగకపోతే, ప్రశ్నించకపోతే, కొట్లాడకపోతే మన సమస్య పరిష్కారం కాదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం పెట్టిన 5 డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ డిమాండ్, 5 నెలల పెండింగ్ సాలరీస్ వెంటనే చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? ఈరోజు గత ప్రభుత్వం ఏం చేసింది? మనకు జీవో ఇచ్చింది. గత ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మార్చి వరకు 104 ఉద్యోగులకు సంబంధించినటువంటి బడ్జెట్ ని మొత్తం కూడా శాంక్షన్ చేస్తూ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. కానీ బడ్జెట్ ఇవ్వలేదు. బడ్జెట్ ఇవ్వకుండా ఆ జీవోను ఆధారంగా చేసుకుని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి కమిషనర్ గారితో రిపోర్ట్ తెప్పించుకొని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు రాశాడు. ఇక జీవో వచ్చింది, బడ్జెట్ రిలీజ్ చేయమని చెప్పేసి రాశారు. వాళ్ళు దానికి టోకెన్ నంబర్లు ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా కూడా ఆ టోకెన్లు క్లియర్ చేస్తలేరు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేయడం లేదు. కొత్తగా రాయాల్సిన అవసరం లేదు, కొత్తగా అడగాల్సిన అవసరం లేదు. మనకు జియో వచ్చింది, ప్రపోజల్స్ పోయినాయి, ఫైనాన్స్ లో పెండింగ్ లో ఉంది. ఫైనాన్స్ సెక్రటరీ మరి ఫైనాన్స్ మినిస్టర్ లేదు హెల్త్ మినిస్టర్ కూడా అనుకుని ఒక్క సంతకం పెట్టేస్తే మీ అందరికీ 24 గంటల్లో జీతాలు వచ్చి పడతాయి. ఆ స్టేజ్లో ఆగిపోయింది. గత 2-3 నెలలుగా ఈ సమస్య ఎదుర్కొంటా ఉన్నాం. ఎందుకు జీతాలు చెల్లించడం లేదని చెప్పేస్తే ఈ రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఇప్పటికి చాలా సార్లు వెళ్ళాం, మనం చాలాసార్లు ఫైనాన్స్ సెక్రటరీని కలిసాం, హెల్త్ సెక్రటరీని కలిసాం, హెల్త్ మినిస్టర్ని కలిసాం, అలాగే చీఫ్ మినిస్టర్ గారిని ప్రజావాణిలో కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చాం. అనేక రకాల ప్రయత్నాలు కమిషనర్ని, అధికారులని, డైరెక్టర్లని అందరూ కూడా కలుస్తూనే ఉన్నటువంటి విషయం మనకు అందరూ తెలుసుకోవాలి. అయినా ఈ ప్రభుత్వాలు జీతాలు చెల్లించలేదు కాబట్టి, పెండింగ్ లో పెట్టారు కాబట్టి 5 మాసాలుగా ఉపవాసాలు పెడతా ఉన్నారు, అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. ఇంటి అద్దెలు కట్టుకోలేని పరిస్థితి ఉంది, పిల్లల ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఉంది, కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి చాలా మంది ఉన్నారు. ఇటువంటి దయనీయమైన పరిస్థితుల్లోనే ఈ ధర్నా కార్యక్రమాన్ని హైదరాబాద్ లో సిఐటి పెట్టిందని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకే మనం అనుకున్నాం, కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు, ఇది అందరికి జీతాలు ఇస్తాను కాబట్టి ఈ 3 నెలల కాలంలో జీతాలు వస్తాయని చెప్పి ఎవరు చూసాం? డిసెంబర్లో చూసాం, జనవరిలో చూసాం, ఫిబ్రవరిలో చూసాం. 3 నెలలు అయిపోయింది. ఎక్కడ జీతాలు ఇస్తున్నారు? ఎక్కడ సమస్యలు పరిష్కరిస్తున్నారు? మరి టీఆర్ఎస్ గవర్నమెంట్కి మీకు తేడా ఏమిటి? మరి వాళ్ళు పెండింగ్ లో పెట్టారు, మీరు పెండింగ్ లో పెడుతున్నారు. ముందు జీతాలు చెల్లించాల్సి ఎవరికి చెల్లించాలి? ఒక ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ చూసుకుంటే ముందు ఎవరికి జీతాలు ఇవ్వాలి? కింది స్థాయిలో ఉండి పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్లకు ముందు జీతాలు చెల్లించాలి. వాళ్ళు జీతాల మీద బతికేది, వాళ్ళకి వచ్చే 10,000, 15,000, 20,000, 25,000 దాని మీద ఆధారపడి బతుకుతారు వాళ్ళు. ఆ తర్వాత మిగతా పర్మనెంట్ ఉద్యోగులకు ఇవ్వండి, ఆ తర్వాత ఆఫీసర్లకు ఇవ్వండి, ఆ తర్వాత గెజిటెడ్ ఆఫీసర్లకు ఇవ్వండి, ఆ తర్వాత ఐఏఎస్లకు ఇవ్వండి, ఐపీఎస్లకు ఇవ్వండి, ఎమ్మెల్యే తర్వాత తీసుకోండి, మినిస్టర్ల తర్వాత తీసుకోండి. కానీ అట్లా లేదు ఆర్డర్. ముందు మినిస్టర్లు తీసుకుంటున్నారు, తర్వాత ఎమ్మెల్యేలు ఇస్తూ ఉన్నారు, తర్వాత ఐఏఎస్ వాళ్ళకి ఇస్తున్నారు, తర్వాత ఐపీఎస్లకు ఇస్తున్నారు, తర్వాత ప్రభుత్వాలకు ఉద్యోగులకు ఇస్తున్నారు, గెజిటెడ్ ఆఫీసర్లకు ఇస్తున్నారు. ఆ తర్వాతనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గురించి వచ్చేసరికి ఇక బడ్జెట్ లేదని చెప్పేసి పెండింగ్ పెడతా ఉన్నారు. ఇది ఎవరి ప్రభుత్వం? ఇది ఎందుకోసం ఉందో మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు మంత్రుల కానించి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల వరకు మాత్రం జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు 104 ఉద్యోగులకు మాత్రం జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవా అని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం.
అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఒక వివక్షత ప్రదర్శిస్తూ ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తూ ఉంది. ఎక్కడ చూసినా పెండింగ్ సాధిస్తుంటా ఉన్నాయి. ఆ సెక్రటరీకి వెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో క్యూ కట్టుకుని నిలబడి రోజు టోకెన్ నెంబర్ తీసుకుని పోయి జనం లైన్ నిలబడతా ఉన్నారు. ఎవరికి ఇవ్వట్లేదు. ఇప్పటిదాకా నేను 2 సార్లు లైన్ నిలబడి ఈ టోకెన్లు నంబర్లు ఇచ్చి వచ్చాను. ఇప్పటి వరకు నాటుకోరు ఉద్యోగులు జీతాలు రాలేదు. కాబట్టి మన వాళ్ళు అడిగారు, అయ్యో ఏం చేద్దామని చెప్పేస్తే మన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగినప్పుడు అందరూ కూడా వచ్చారు. అన్నా మనం ఖచ్చితంగా ఈ పోరాటం చేద్దాం, ధర్నా కార్యక్రమం చేద్దాం, ఉద్యమాలు చేద్దాం అని చెప్పిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాం. ఇక్కడ పెట్టాం ఎందుకు? ఇంద్ర పార్క్ లో. కోటిలో ఎందుకు పెట్టలేదు? కోటిలో కూడా పెట్టాలని చెప్పి చర్చ జరిగింది. కానీ కోటిలో పెడితే మన సమస్య సెక్రటరియట్ల పెండింగ్లో ఉంది. ఇలా కోటిలోకి వస్తుంటే వాళ్ళు ఏమంటారు, అయ్యా మాకేం తెలుసు, అది గవర్నమెంట్ ఇవ్వాలి, బడ్జెట్ గవర్నమెంట్ రెగ్యులర్ చేయాలి, మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పుకొని అక్కడ పర్మిషన్ అని చెప్పేసి మైక్ పెట్టినారు, టెంట్ వేయనియరు, ఏ కార్యక్రమం చేయకుండా ఆ గేట్ పక్కన ఏదో అక్కడ మూలకు నెట్టేసి మనం మాట్లాడుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన వాయిస్ ఏం భయపడితే అప్పటికే చాలాసార్లు చేశాం మనం. కాబట్టి ఈసారి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా పెట్టాలి, ఈ సెక్రటరీకి వినిపించాలి అని చెప్పేసేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకే పోలీసు వాళ్ళు ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, మీడియా ఉంటుంది, అలాగే ప్రజా సంఘాల నాయకులు ఉంటారు. అనేక మంది యొక్క ఈ సమాచారాన్ని ఈ ధర్నా చౌక్ లో సింగిల్ గా మనమే ధర్నా చేస్తున్నాం, ఎవరు ఇక్కడ ధర్నా చేయట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి యొక్క వాయిస్ పోతుందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ ప్రభుత్వం ఈ నివేదికలు తెప్పించుకోవాలి. ఇంటెలిజెన్స్ అడిగారు నాకు మొన్న, అన్న ఎన్ని నెలలు జీతాలు పెండింగ్లు ఉన్నాయి, ఎప్పుడు పెండింగ్లు ఉన్నాయి, మీ సమస్యలు ఏమైనా చెప్పండి, మేము గవర్నమెంట్కి రిపోర్ట్ పంపిస్తామంటే వాళ్ళకందరూ కూడా మనం సమాచారం ఇచ్చాం, మన రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇంటెలిజెన్స్ రాసుకొని ఇంటెలిజెన్స్ డీజీ ఉంటాడు, ఆయనకు రోజు రిపోర్ట్ చేస్తారు, ఆయన ముఖ్యమంత్రికి చెప్తా ఉంటాడు, ఆ డిపార్ట్మెంట్ చెప్తా ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, ప్రభుత్వం యొక్క అధికారుల ద్వారా కావచ్చు ఈ సమస్యను తెలుసుకొని ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి, మంత్రి గారు జోక్యం చేసుకోవాలి. తక్షణమే 104 ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటిగా నేను చెప్తా ఉన్నాను. అదే సందర్భంలో జీతాల సమస్యనే కాదు, ఈరోజు మనకు ఉద్యోగాల సమస్య ఉంది, ఉద్యోగ భద్రత సమస్య మనకు ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల విధానం రద్దయిపోయి కాంట్రాక్ట్లకు వస్తేనే 300 ఓసీఎస్ కింద జీతాలు తీసుకుంటేనే మనకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గవర్నమెంట్ గతంలో రెగ్యులర్ చేసినప్పుడు ఎవరైతే 300 ఓసీఎస్ కింద ఉన్నారో, ఎవరైతే శాంక్షన్ పోస్ట్ లో పనిచేస్తున్నారో, ఎవరైతే డిఎస్సి ద్వారా వచ్చారో, ఎవరైతే బేసిక్ డిఏహెచ్ఆర్ తీసుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే పర్మనెంట్ చేస్తామని చెప్పేసి గత కేసీఆర్ ప్రభుత్వం ఒక నిబంధనలు పెట్టి జీవో నెంబర్ 16 ఇచ్చింది. ఆ 16 జీవో ప్రకారం మనం కూడా అప్లై చేసుకున్నాం. ఎల్టీలు, ఫార్మసిస్టులు, మరి క్లాస్ 4 ఎంప్లాయీస్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, అందరు కావచ్చు. కానీ అందరినీ పక్కకు పెట్టేశారు. అందరినీ పక్కకు పెట్టేసి కొద్ది మందినే రెగ్యులరేషన్ చేశారు. ఎందుకంటే ఈ పారామీటర్స్ అన్ని వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి ఈ పారామీటర్ పెట్టింది ఎవరు? ఈ పారామీటర్స్ అన్ని పెట్టింది గవర్నమెంటే కదా. ఈ గవర్నమెంట్ అనుకుంటే అన్ని మార్చుకోవచ్చు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులర్ చేస్తాను, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులర్ చేస్తానని చెప్పేసి తీర్మానం చేసుకుంటే మరి నష్టమేముంది? ఇబ్బంది ఏమొస్తుంది? ఏమి రాదు. కాబట్టి మనం అడుగుతున్నాం, ఆ గత పిఆర్సీ సందర్భంగా, గత పిఆర్సీ ఎవరైనా గత పిఆర్సీ రిపోర్ట్ గతంలో వచ్చిన బీస్వాల్ కమిటీ, ఆ బీస్వాల్ కమిటీ రిపోర్ట్లో ఒక విషయం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల యొక్క క్యాడర్ స్ట్రెంత్ ఇచ్చారు. మెడికల్ డిపార్ట్మెంట్ వరకు క్యాడర్ స్ట్రెంత్ డిక్లేర్ చేశారు. 52,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని చెప్పేసి. అలాగే ఆ 52,000 మందిలో 22,000 మందో, 23,000 మందో, 32,000 మంది మాత్రమే పనిచేస్తున్నారని చెప్పేసి రిపోర్ట్లు ఇచ్చారు. అంటే సుమారుగా 20,000కు పైగా ఖాళీ పోస్టులు ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లో. అఫీషియల్ పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ప్రకారంగానే 22,000 ఖాళీలు ఉన్నాయి. అవి కాకుండా మళ్ళీ స్కీముల్లో పనిచేస్తున్నారు. 104, 108, ఆరోగ్యశ్రీ, లేకపోతే నేషనల్ హెల్త్ మిషన్, ఆర్ఎన్టీసీపీ, ఆయుష్ డిపార్ట్మెంట్, ఇంకా టీసాక్స్, ఇట్లాంటి అనేక డిపార్ట్మెంట్స్ లో మనం పనిచేస్తా ఉన్నాం. ఇవన్నీ కలుపుకుంటే ఇంకొక 60-70 మంది అవుతారు. అంత కలిస్తే ఒక 78,000 మంది ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ గవర్నమెంట్ లో అయితే ఖాళీ పోస్టులు ఉన్నాయో ఈ ఖాళీ పోస్టులు అన్నింటిలో కూడా 5 సంవత్సరాలు దాటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేసి భర్తీ చేయండి అని చెప్పేసి ఈరోజు మనం సిఐటిగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు ఆ సమస్య పరిష్కారం కాదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. కానీ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. అందుకే ఈరోజు మనం ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ విధానం రద్దు చేయించుకొని కాంట్రాక్ట్ పద్ధతులకు మారాలి, కాంట్రాక్ట్ పద్ధతులకు మార్చాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తుంటే నిన్న మొన్న కొన్ని వార్తలు వస్తున్నాయి, పేపర్లో న్యూస్ వస్తుంది, గవర్నమెంట్ చెప్తా ఉంది మొత్తం ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళకందరికీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటున్నారు.
అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ ఒక కార్పొరేషన్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందట. మరి కాంట్రాక్ట్ వాళ్ళకు లేదు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు డైరెక్ట్ పేమెంట్ చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి దానికి కార్పొరేషన్ అవసరం లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఎందుకు అవసరము అంటే ఏజెన్సీల ద్వారా జీతాలు ఇస్తాం కాబట్టి వీళ్ళకు కార్పొరేషన్ అవసరం అని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచన చేస్తూ ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ ప్రయత్నం చేసింది, కానీ అది చేయలేకపోయారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్తా ఉంది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వము అక్కడ వాళ్ళు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, నేను కూడా ఇక్కడ ఏర్పాటు చేశానని చెప్పేసి అంటా ఉన్నారు. చాలా మందికి భ్రమలు ఉంటాయి, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మంచిదే కదా, కార్పొరేషన్ ఏర్పాటు మనం పర్మనెంట్ అయిపోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చేమో. కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో ఏం చేస్తారంటే ఈ గవర్నమెంట్ బడ్జెట్ శాంక్షన్ చేస్తుంది. ఆ శాంక్షన్ చేసినటువంటి బడ్జెట్ ఏజెన్సీల ద్వారా సంతకాలు పెట్టించుకొని అటెండెన్స్ తెప్పించుకొని ఈ గవర్నమెంట్ ఆఫీసర్ ద్వారా డిస్పర్స్ చేస్తారు. అంటే ఆ ఏజెన్సీ సంస్థల యొక్క అటెండెన్స్ రిపోర్ట్ ప్రకారంగానే గవర్నమెంట్ వాళ్లకు ఇవ్వకుండా పేమెంట్ చేస్తుంది మీకు. అంటే ఏజెన్సీల పేరిటనే పేమెంట్ చేస్తుంది తప్ప కార్పొరేషన్ పేరిట కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా లొసుగులు ఉన్నాయి దాంట్లో. పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, సెలవులు కానీ, ఈ జీతభత్యాలు కానీ ఏమొచ్చినా కొంత గ్యారంటీ. అంటే కాంట్రాక్టర్లు మింగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇచ్చిన వాడు కూడా తినేసి వాడుకుంటున్నాడు కాబట్టి పిఎఫ్ సరిగ్గా కడతలేడు, ఈఎస్ఐ కడతలేడు, శాలరీ సకాలంలో ఇస్తలేడు కాబట్టి ఒక రెగ్యులర్గా జీతభత్యాలు వేయడం కోసం అని ఆలోచన చేస్తున్నారు తప్పిస్తే మీ అందరికీ కూడా పర్మనెంట్ చేయాలని ఆలోచన కాదు అక్కడ. అందుకే మనం దాంట్లో మార్పులు చేయాలి. ఎట్లయితే మన 104 వాళ్ళు ముఖ్యంగా ఉన్నారో ఈ 104 వాళ్ళని కాంట్రాక్ట్లకు మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ మనం ఒక డీటెయిల్గా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. మనకు 4 పేజీల నోట్ ఇచ్చాం. 104 వ్యవస్థ పుట్టుక పెరిగింది, మన పని, మన విధానాలు, మన జీవోలు అన్ని పెట్టి ఒక ఫైలే తయారు చేసి ఒక గవర్నమెంట్కి మనం సిఐటిగా మనం ఇచ్చాం. ఆ రిప్రజెంటేషన్ మీరు కూడా చూస్తుంటారు. దాని మీద యాక్షన్ తీసుకోవాలి. దాని మీద సెక్రటరీ నుంచి మెమో వచ్చింది, కమిషనర్కి రిపోర్ట్ పంపించారు. ఆ కమిషనర్ ఒక రిపోర్ట్ పంపించాలి. ఇప్పుడు కమిషనర్ రిపోర్ట్ పంపిస్తే మీది కాంట్రాక్ట్లకు మారడానికి అవకాశం ఉంది. ఆ రిపోర్ట్ పంపకపోతే రాదు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటి, ఈ రోజు కమిషనర్ ద్వారా, డైరెక్టర్ ద్వారా, కింది అధికారుల ద్వారా ఒక రిపోర్ట్ పంపించుకొని దాని మీద ఫైనాన్స్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లోని సెక్రటరీల యొక్క ఆమోదంతో కాంట్రాక్టులకి మారే పద్ధతిని మనం పోరాడి సాధించుకోవాలి. రాబోయే కాలంలో మన ప్రధాన పోరాటము, మన డిమాండ్, మన ఉద్యమాలు, మన కార్యక్రమాలు కాంట్రాక్ట్ విధానాలకు మారడమే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా మారితే పర్మనెంట్ కావడానికి అవకాశం ఉంటుంది, పర్మనెంట్ కావడానికి ఈజీ మార్గం అవుతుంది. అందుకే మీరు ఆలోచన చేసి ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి మనం తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్నారు, అనేక మంది మాట్లాడుతున్నారు. ఈరోజు బదిలీల సమస్య ప్రధానంగా ఉంది. ఎక్కడ 10 జిల్లాలు ఉన్నప్పుడు అపాయింట్మెంట్ అయి ఉన్నాం, ఇప్పుడు 33 జిల్లాలు అయిపోయినాయి. ఈ 33 జిల్లాలో, ఈ 32 జిల్లాలో మరి ఎక్కడెక్కడ డిస్పర్స్ అయిపోయినట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 104 సేవలు లేవు. పైగా ఇప్పుడు హెడ్ క్వార్టర్లో ఉండి మళ్ళీ ఎక్కడో పిఎస్సీలు వేస్తే రోజువారీ తిరిగి పని చేసుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చి ఉండాలంటే ఈ 5 నెలల జీతాలు లేవు. వచ్చిన జీతం కూడా మన రూమ్ కేవలం కూడా జరిపేటువంటి పరిస్థితి లేదు. అందుకే మేమేమంటున్నామంటే మన యూనియన్ ఏమంటుందంటే ఖచ్చితంగా ఎవరు వాళ్ళ ఆధార్ కార్డు ఆధారంగా ఎవరు ఏ జిల్లా పరిధిలో పుట్టి పెరిగారో, ఎవరైతే లోకలో ఆ జిల్లా మార్చండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానికంగా మార్చండి. 10 మందో 20 మందో జిల్లాకు 2-3 ఉంటే వాళ్ళ బాధలు కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. గత కమిషనర్ గారు రిపోర్ట్ తీసుకొని వచ్చారు, అంతా చేశారు, డీటెయిల్స్ అన్ని పెండింగ్ పెట్టారు. ఇప్పుడు ఈ కమిషనర్ కరుణన్ గారు కూడా మనం డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్నటువంటి బదిలీల సమస్యలు కూడా మీరు పరిష్కారం చేయాలని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. అలాగే డ్రైవర్స్ కు హైలీ స్కిల్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం టీఆర్సీ ప్రకారంగా. అలాగే ఈ రోజు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎల్డీ కంప్యూటర్స్ అనేది మనం డిమాండ్ పెట్టాం. వాటి దాన్ని కూడా మార్చాలని చేసి మనం అడుగుతా ఉన్నాం. ఆ డిజిగ్నేషన్ కూడా మార్చాలి. అది మారితే మనకు స్కేల్ మారుతుంది, బేసిక్ మారుతుంది, జీతాలు పెరుగుతాయి. ఈ రోజు ఎన్హెచ్ఎం లో జీతం ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ లో జీతం ఉంటుంది, 104 లో జీతం ఉంటుంది. ఎక్కడ చూసినా ఎల్టీ ఫార్మసిస్టులు ఉంటారు అన్నిట్లలో, కానీ జీతభత్యాల వేరియేషన్ కొనసాగుతూ ఉంది. కాబట్టి సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏది చెప్పిందో ఖచ్చితంగా కూడా మన 104 ఉద్యోగులకు అమలు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసము మన భవిష్యత్తు యొక్క పోరాటాన్ని మనం కొనసాగించుకొని ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది, ఐక్యంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సిఐటిగా నేను చెప్తున్నాను, ఈరోజు ఈ 10 సంవత్సరాలుగా మీరు సిఐటి కింద లేరు. గత సంవత్సరమే సిఐటిలో చేరారు. అంతకు ముందు నుంచి ఉన్న ఒక మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు, ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు, ఇక లేకపోతే భద్రాద్రి జిల్లా వాళ్ళు, లేకపోతే రంగారెడ్డి జిల్లా వాళ్ళు, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొందరు, ఇట్లా ఒక 5-6 జిల్లాల వరకు అయితే మన సిఐటి జెండా పట్టుకొని ఈ ఎర్ర జెండాను వదలకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా కాలం నుంచి. కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఒకవేళ సిఐటి మీద వ్యతిరేకత లేకపోవచ్చు,
ఇష్టం ఉండకపోవచ్చు, ఇష్టమే ఉండొచ్చు, కానీ మా సమస్యల పరిష్కారం కావాలనేటువంటి ఉద్దేశంతో రకరకాల ఆర్గనైజేషన్స్ కూడా తిరిగారని చెప్పేసి మనకు అందరికీ తెలిసిందే. ఎందుకు తిరిగారు? ఎక్కడైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు పోరాడారు, సాధించుకున్నారు, తెలంగాణ వచ్చింది, గవర్నమెంట్ ఏర్పడింది. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఆ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ యొక్క సమస్య పరిష్కారం చేస్తారు, మేము చేపిస్తామని చెప్పేసి ఉద్దేశంతో ఆ టీఆర్ఎస్ సంబంధించిన సంఘాల నాయకులు కూడా ఆహ్వానిస్తే మీరు అందరూ వెళ్ళారు. మీరు స్వార్థంతో పోలేదు. సిఐటి అన్యాయం చేసింది, మోసం చేసింది కాబట్టి మేము పోదామని చెప్పేసి మీరు ఎవరు పోలే. కానీ సిఐటి ఎర్ర జెండా అలంకారం ఉంటే పనులు కావేమో, కొంతకాలం సూతం గులాబీ జెండా కింద ఉంటే మన సమస్య పరిష్కారం కావచ్చు అనేటువంటి ఉద్దేశంతో పోయారు. అంటే మీ కుటుంబాలు మీ యొక్క స్వాతంత్రము, స్వేచ్ఛ, మీ యొక్క రైటు, మీ హక్కు, ఉద్యోగ భద్రత కోసమే వెళ్ళారు తప్ప ఇంకేమి కాదు. అందుకే మీరు సిఐటి బాధపడలే, మీ ఎవరిని తిట్టలేదు, ఎవరేమి అనలేదు, ఎవరు ఇబ్బంది పడలేదు. ఎందుకంటే 2011వ సంవత్సరంలో ఎవడు పట్టించుకోకపోతే ఇక్కడ ఈ టెంట్లు వేసుకొని సుమారుగా 111 రోజుల పాటు, అందులో 60 రోజులు భోజనాలు పెట్టాం. గుర్తుపెట్టుకోండి, 111 రోజుల్లో 60 రోజులు ఇక్కడ అందరికీ భోజనం పెట్టి ఇక్కడే తిని ఇక్కడే పడుకుని ఆ రకంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి మళ్ళీ మీ ఉద్యోగాలు అందరికీ మీకు ఇప్పించాం. కాబట్టి ఆ ఉద్యోగాలు ఇప్పించిన దాంట్లో ఘనత సిఐటి తప్ప ఇంకెవరికి లేదు. రెండవది, ఆ తర్వాత కాలంలో నేను చెప్పేదంటే ఆ తర్వాత కాలంలో 10 ఏళ్ళు కావచ్చు, ఆ 3 ఏళ్ళు కావచ్చు, ఆ తర్వాత 10 ఏళ్ళు కావచ్చు, 14 సంవత్సరాలు 15 సంవత్సరాల కాలం అంతా గడిచిపోయింది. ఆ 15 సంవత్సరాల నాడు మీరంతా యువకులుగా ఉండేవాళ్ళు. ఈరోజు అంతా ముసలోళ్ళు అయిపోయారు. ఎక్కువ మంది అందరూ కూడా కుటుంబాలు పెరిగిపోయినాయి, పిల్లలు సంసారాలు పెద్దగా అయిపోయినాయి, వాళ్ళ పెళ్లిళ్ళు చేసేటువంటి పరిస్థితులు మీరంతా ఉన్నారు. కానీ ఈ 15 ఏళ్ళలో ఏం సాధించారు? ఏం సాధించుకున్నాం చెప్పండి? ఏం వయసు పెరిగింది తప్ప మనకేం పెరగలేదు. ఇంకా కుటుంబ భారం పెరిగింది తప్ప ఇంకేం మనం పెరగలేదు. మన పిల్లలు పెరిగారు తప్ప ఇంకేం పెరగలేదు. మన ఇల్లు పెరగలేదు, మన ఆస్తి పెరగలేదు, మన జీతం పెరగలేదు, మనకు జాబ్ సెక్యూరిటీ కూడా రాలేదు. కాకపోతే ఉన్న ఉద్యోగం ఉంది, అది సాగకుండా ఇది బతకకుండా ఇది ఆ రకంగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే 10-15 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వాలు మనకు మోసం చేసినాయి, అన్యాయం చేసినాయి. అలాగే సంఘాల నాయకులు కూడా చాలా మంది మనం డైవర్ట్ చేసి పడేసి ఆ రకంగా విచ్ఛిన్నం చేశారు. ఎప్పుడు సిఐటి పోరాడుతుందో, ఎప్పుడు సిఐటి సంఘటితం చేస్తుందో, ఎప్పుడు మిమ్మల్ని ఐక్యంగా తీసుకుపోతుందో, ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మెడలు వంచే పరిస్థితి వస్తుందో, అప్పుడు అల్ల కూడా మన దాంట్లోనే కొంతమంది తయారైపోయి విచ్ఛిన్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం కాదు, ఆ పాలక వర్గాలే మనకు చీలికలు చేస్తాయి. అరే ఆ సిఐటి వెనకాల పోతే పని కాదు, ఎర్రజెండా వెనకాల పోతే పని కాదు, మా వెనకాల రండి అని చెప్పేసి ఈరోజు మనల్ని విచ్ఛిన్నం చేసి ముక్కలు చేసి ఈరోజు అందరినీ నిరాశపరిచేసి ఆ రకంగా నష్టం చేసే పరిస్థితులు ప్రతిసారి ఉంటాయి. ఈసారి ఉంటాయని ఒకరైనా అనలేము. అది ప్రభుత్వ రంగంలో ఉంటుంది, అది ప్రభుత్వ ఉద్యోగుల స్వభావం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఉంటుంది, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లాగా ఉంటుంది. కాబట్టి పాలక వర్గాలు మారినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా మనం విచ్ఛిన్నానికి గురవుతుంటామని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం మారినప్పుడల్లా మనం మరింత ఐక్యమయ్యామనుకోండి, ఖచ్చితంగా మన సమస్య పరిష్కారం అవుతుంది. ఎప్పుడైతే మనలో ఐక్యత దెబ్బతింటుందో మన సమస్యల పరిష్కారం కాదు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఈరోజు 3 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత ధర్నా కార్యక్రమం పెట్టాం. డిసెంబర్లో పెట్టలేదు, జనవరిలో పెట్టలేదు, ఫిబ్రవరిలో పెట్టలేదు. 3 నెలల కాలం చూసాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు 100 రోజుల అవకాశం ఏంటి అని చెప్పేసి అందరికి చెప్తా ఉన్నాడు. ప్రతిపక్షాలు మాట్లాడితే, అసెంబ్లీలో మాట్లాడితే, బయట మాట్లాడితే మేము ఇప్పుడే వచ్చినాము, ఇంకా చూసుకుంటున్నాము, ఆ సంసారం ఇంకేందో తెలియదు, కాబట్టి మనకు 90 రోజులు 100 రోజులు పరిష్కారం నేను చేస్తానని చెప్పి అంటా ఉన్నాడు. 100 రోజులు ఏం పరిష్కారం చేస్తామని చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఏం చెప్పారు? ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పాడు. చెప్పాడా లేదా? 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పాడు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అంటే ఏమిటి? 6 గ్యారెంటీలు మీకు అందరికీ తెలుసు. ఈ రోజు అందరికి కూడా ఇంటి సౌకర్యం కల్పిస్తా అని చెప్పాడు, సిలిండర్ ఇస్తా అని చెప్పేశాడు, అదే రకంగా బస్సు ఫ్రీ అని చెప్పాడు, ఆరోగ్యశ్రీ అని చెప్పాడు, ఇంకా ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇట్లా చాలా వాగ్దానాలు చేశారు. ఇవన్నీ లెక్కలేసుకుంటే ఈ రోజు ఉన్న పెట్టిన బడ్జెట్లు 52,000 కోట్లు కేటాయించారు, 53,000 కోట్లు కేటాయించారు 6 పథకాల కోసం. 6 పథకాల కోసం 53,000 కోట్లు కేటాయించి ఇప్పటికే నేను 2 అమలు చేసినా అని చెప్పాడు. ఆర్టీసీ బస్సులో ఫ్రీ అనేటువంటి పెట్టారు, మహిళలు ఉచిత ప్రయత్నం చేస్తున్నారు. మనకు కూడా బెనిఫిట్ కావచ్చు. మనం 104లో పనిచేసే మహిళలు ఎవరైనా ఫ్రీగా బస్సు ప్రయాణం చేసేందుకు కూడా బెనిఫిట్ ఉండొచ్చు. కానీ ఈ రోజు మనకు ఈ 6 గ్యారెంటీలకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేటువంటి మీరు మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి 104 ఉద్యోగులకు మరి జీతాలు డబ్బులు లేవా? 10-15 కోట్ల రూపాయలు కదా, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి చేతులు వస్తున్నాయి, నిర్ణయాలు చేస్తున్నారు. మరి 104 ఈ మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు ఎందుకు మీరు జీతాలు చెల్లించారని చెప్పేసి మనం ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో మరి ఈ ప్రభుత్వం 100 సంవత్సరాలు అది అమలు చేయలేదు, ఈ జీతాలు ఇవ్వలేదు, సమస్యలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు పిఆర్సీ కమిటీ వేశారు,
పిఆర్సీ కూడా రిపోర్ట్ ఇస్తా ఉన్నాం. మరి పిఆర్సీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎంత ఇస్తారో తెలియదు. గతంలో ఇచ్చిన పిఆర్సీకే దిక్కులేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో 104 సిబ్బందిగా మనం పోరాటం స్టార్ట్ చేయడం మంచిదని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. ఈమె యొక్క పోరాటం ప్రారంభమైంది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఒక ధర్నాతో స్టార్ట్ చేశాం, రిప్రజెంటేషన్లతో స్టార్ట్ చేశాం. ఆ రకంగా భవిష్యత్తులో ఇంకా పోరాటం ముందుకు తీసుకొని పోవాలి. జీతాలు చెల్లించేదాకా ఈ పోరాటం కొనసాగాలి. కాంట్రాక్ట్ వ్యవస్థ పోయేదాకా ఈ యొక్క పోరాటం కొనసాగాలి. 104 ఉద్యోగులకు అందరికీ ఉద్యోగ భద్రత వచ్చేదాకా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి మీకు అందరికీ నేను చెప్తా ఉన్నాను. అందుకే మన దాంట్లో ఎన్ని సంఘాలు ఉన్నా, ఎంతమంది వ్యక్తులు వచ్చినా, విచ్ఛిన్నం చేసినా మీరు మాత్రం కూడా లొంగిపోవద్దు, విచ్ఛిన్నం కావద్దు, ఐక్యమత్యను ప్రదర్శించండి. 10 సంవత్సరాల తర్వాత మీకు అందరికీ అనుభవం అయిన తర్వాతనే మళ్ళీ సిఐటి ఎర్ర జెండా పట్టుకున్నారు. మీరు ఈ 10 సంవత్సరాల కాలంలో రాలేదు. ఒక జెండా కింద ఐక్యమై వచ్చిన తర్వాతనే మనం కోటిలో ఒక 1000 మందితో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేశాం. ఆ 1000 మంది ధర్నా చేసిన తర్వాతనే ప్రభుత్వం దృష్టిలోకి మళ్ళీ 104 ఉద్యోగులు ఐక్యమయ్యారని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు యొక్క పోరాటం మనం కొనసాగిస్తే ఖచ్చితంగా మన సమస్య పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారం చేసే విధంగా మన యునైటెడ్ యొక్క నాయకత్వం కానీ, సిఐటి నాయకత్వం కానీ ఖచ్చితంగా మీ వెనకాల ఉంటుందని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చివరికి ఒక విషయం చెప్తున్నాను. మీరు ఈ రోజు చెప్తా ఉన్నాం, ఇక్కడ మన వాళ్ళంతా వేదిక మీద నాయకులు ఉన్నారు. చాలా మంది ఇతర సంఘాలు తిరిగినటువంటి వచ్చారు. ఇప్పుడు ప్రకాష్ కూడా వచ్చారు చివరిలో, మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ సంఘాలు ఉన్నా కూడా మీరు సంఘాలు పెట్టుకోండి. అది ఐఎన్టీ సంఘం అయినా పెట్టుకోండి, టీఆర్ఎస్ సంఘం అయినా పెట్టుకోండి, ఇంకో సంఘం అయినా పెట్టుకోండి. ఏ సంఘం ఎవరికి ఇష్టం ఉంటే ఆ సంఘాలు పెట్టుకోండి. కానీ 104 ఉద్యోగుల సమస్యలు వచ్చినప్పుడు అన్ని సంఘాలు కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అయినా కార్యక్రమం చేసుకోండి. దానికి ఇబ్బంది ఉంది. మీరు అన్ని జెండాలు వదిలేసి మీలాక మేము మీ అంత స్వార్థపరులం కాదు, మీ జెండాలు వదిలేస్తేనే మేము కొట్లాడతామని చెప్పేసి మేము చెప్పట్లే. ఈరోజు సిఐటి కింద రావాలంటే మీ జెండాకు రాజీనామా చేయమని చెప్పేసి అనలే. మీరు మీ జెండాల కిందనే ఉండండి. కలిసికట్టుగా అన్ని జెండాలు కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అవసరమైతే పోరాటం చేద్దాం. కాబట్టి ముందు మీరు విడిగా కార్యక్రమాలు చేయాలి. అది చేయాలంటే సిఐటి తెలుస్తుంది. బ్యానర్లో జాయింట్ యాక్షన్ కమిటీ రాస్తాము, వేదిక కూర్చొని వచ్చి ఉపన్యాసాలు పెట్టి పోతామంటే కుదరదు. ముందుగా నీ టీఆర్ఎస్ ఒక ధర్నా చేయండి, మీ ఐఎన్టీసీలో ధర్నా చేయండి, ఇంకొక టీఐటీసీలో ధర్నా చేయండి, ఇంకో సంఘం ఉంటే ధర్నా చేయండి. ఇండిపెండెంట్ గా 104 సంఘం ఉంటే మీరు ధర్నా కార్యక్రమాలు చేయండి. రిప్రజెంటేషన్ ఏంటి, మీ బ్యానర్ ఏందో, మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఏందో, మీ కార్యక్రమాలు ఏందో 104 ఉద్యోగులకు అర్థమైన తర్వాత అందరం కలిసి మీటింగ్ పెట్టుకుని జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేద్దాం. ఇది ఒక రెగ్యులరేషన్ అయ్యేదాకా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగుదాం అని చెప్పే సందర్భంగా నేను మీకు అందరికీ సలహా ఇవ్వదలుచుకున్నాను. దాన్ని మీరు పాటించేటట్టుగా చూడండి. మనం ఇచ్చినది చేయడం కాదు, మనలోకి వచ్చిన వాళ్ళు బయటికి లాగడం కాదు. అక్కడ లాగి తీసుకుపోయి ఏం చేస్తా, ఏమి చేయలేవు. నేను చెప్తున్నాను మీకు, ఈ యొక్క ఐఎన్టీసీ, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాంగ్రెస్ వచ్చింది కాబట్టి నాకు తెలుసు, వీడు తెలుసు, వాడు తెలుసు అని చెప్పి తీసుకపోతే ఎవరి సమస్యల పరిష్కారంగా ఇప్పటిదాకా తెలియదా? ఈ 10 ఏళ్లలో ఎమ్మెల్యే చుట్టూ తిరిగారు, ఎంపీల చుట్టూ తిరిగారు, మంత్రుల చుట్టూ తిరిగారు, ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగారు, మీటింగ్లు పెట్టారు, పైరవులు చేశారు, డబ్బులు వసూలు చేశారు, అనేక రకాల విచ్ఛిన్నాలు చేశారు. చేసి ఏం సాధించారు అని చెప్పేసి సిఐటిగా మేము ప్రశ్న తెలుసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్త దుకాణాలు తెలుసుకొని మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఐఎన్టీసీలో చేరిపోయారు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ఈరోజు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకుల సంఘాల నాయకులంతా ఇప్పుడు 3 రంగుల కండువాలు కప్పుకున్నారు. వాళ్ళే మీరు ఏ జిల్లా కనవండి, కండువాలు కప్పుకుంటున్నారు, లెటర్ ప్యాడ్లు కొట్టుకుంటున్నారు, బ్యానర్లు పెడుతున్నారు, ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటున్నారు. తమ్ముడు మా వెనకాల రండి, మేము సెక్రటరీ తీసుకుని పోతాము, మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ రోజు ఉంది. అంటే ఉద్యోగ సంఘాల నాయకులు కూడా రాజకీయ సంఘాల నాయకుల దాకా, రాజకీయ నాయకుల దాకా, ఊసరవేల దాకా మారిపోయారు, రంగులు మారుస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి తప్ప అది వారి ప్రయోజనం కోసం, వారి కడుపు నింపుకోవడం కోసం తప్ప మన కడుపు నింపుకోవడం కోసం కాదని చెప్పేసి మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అందుకే నేను చెప్పేది, రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో నిజాయితీగా నిస్వార్థంగా ఏమి ఆశించకుండా పోరాడే సంఘం సిఐటి మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కలిసి రండి, అందరూ కలిసి కట్టుగా జాయింట్ యాక్షన్ లో పోరాటం చేద్దాం. అందుకే విడివిడిగా వద్దని చెప్పేసి కూడా మీకు ఫైనల్ గా అన్ని సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క ధర్నా కార్యక్రమాన్ని మనం కొనసాగించుకోవాలి. ఈ ధర్నా అనంతరం మీరందరూ కూడా చేసేది ఏంటంటే, ఒక డెలిగేషన్, ఒక 3, 4, 5 ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అలాగే ఇంకొక 5 మంది డెలిగేషన్ మీరు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. రిప్రజెంటేషన్ రెడీ చేశాం, రాసుకొని వచ్చాం, సంతకాలు పెట్టాం, రెడీగా ఉన్నాయి. కాబట్టి కొంతమంది సెక్రటరీ రిప్రజెంటేషన్ ఇవ్వండి, కొంతమంది కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మనం రిప్రజెంటేషన్ ఇచ్చిన పరిష్కారం అవుతుందని కాదు, ఈ యొక్క పోరాటాన్ని మనం కొనసాగించాలి. నేను చెప్తా ఉన్నాను, ఇక 2 రోజులు ఆగండి, ఈ 2 రోజులు చూద్దాం. ఈ రోజు మనం ధర్నా 1వ తేదీన పెట్టాం.
రేపు పల్స్ పోలియో 3, 4, 5 పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుంది. అందరు పల్స్ పోలియో చుట్టే ఉంటారు అధికారులంతా డిపార్ట్మెంట్ లో. ఎవరికి టైం ఇవ్వరు, సెలవులు ఇవ్వరు, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి 3, 4, 5 తేదీల్లో మీరు ఆలోచన చేయండి. అవసరమైతే నిరసన నల్ల బ్యాడ్జీలు పెట్టుకుంటామా ఏదో రకంగా పెట్టుకొని ఈరోజు మీ కార్యక్రమం చేయాలి. దానికి అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా చెప్తారు. కాబట్టి 6వ తేదీ నాడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులందరూ కూడా ఏదో ఒక నిరసన కార్యక్రమం చేస్తే బాగుంటది. అది కూడా మన వాళ్ళు సంప్రదించుకొని మీకు తెలియజేస్తారు. అలాగే ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ ధర్నాకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సుదూర ప్రాంతాల నుంచి మేము అనుకున్నాం 1000 మంది ఉన్నారు, 1000 మంది వస్తారని చెప్పి మేము అనుకోలేదు. 500 రావచ్చని అనుకోలేదు. మేము ఎంతమంది వస్తే అంతమంది చేద్దాం అనుకున్నాం. ఈరోజు 25 జిల్లాల నుంచి వచ్చారు. 25 జిల్లాల ప్రాతినిధ్యం మనకుంది. అదే మన యొక్క ధర్మ సక్సెస్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు నాయకులు సిద్ధంగా ఉంటే మీ వెనకాల నడవడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. నాయకులు సిద్ధం లేకపోతే ధర్మ కార్యక్రమం చేయడం కాదు. కానీ నాయకులు సిద్ధపడ్డారు. ఈ ఉద్యమాన్ని కొనసాగించుదాం, ఐక్యమత్యాన్ని కొనసాగించుదాం. ఎవరు వాట్సాప్లో ఫేస్బుక్లో డిస్టర్బ్ చేసినా మీరు వాట్సాప్లో ఫేస్బుక్లో చూడకండి, కొట్టేసేయండి. మన కార్యక్రమం ముందుకు తీసుకుని పోండి అని చెప్పి మరి ఎంతో ప్రయాసాలకు వచ్చి చివరిలో మన సూర్యాపేట వాళ్ళు మిగతా మహిళా సోదరిమణులు అందరూ కూడా కష్టపడి వచ్చినందుకు పేరున మీ అందరికీ కూడా మీ నాయకత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాబట్టి 3, 4, 5, 6 4 రోజులు పల్స్ పోలియో కొద్దిగా జిల్లాల నోడల్ ఆఫీసర్లను వేసి రేపు మళ్ళీ ఒక జూమ్ మీటింగ్ హైదరాబాద్ నుంచి కూడా ఈవెన్ అంగన్వాడీ, ఆశా, ఏఎన్ఎంస్, మిగతా సూపర్వైజరీ స్టాఫ్ ఇదంతా కొంత పల్స్ పోలియో కొద్దిగా డిఫరెంట్గా ఈసారి 4 రోజులు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వేతనాలు చెల్లించి రెగ్యులరేషన్ ఇతర డిమాండ్ల కోసం ఈ 4 రోజులు డిమాండ్ బ్యాడ్జీలు హైదరాబాద్ సెంటర్ నుంచి తయారు చేసి అన్ని జిల్లాలకు పంపుతాం. 104 ఉద్యోగులతో పాటు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్, అది రెగ్యులర్ అయినా కాంట్రాక్ట్ అయినా మొత్తం ఉద్యోగులు ఈ 4 రోజులు డిమాండ్ బ్యాడ్జీలు ధరించాలనేది రాష్ట్ర కమిటీ నుంచి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా వైపు నుంచి కూడా అన్ని జిల్లాల్లో అది అమలయ్యేటట్టు రాష్ట్ర కమిటీగా ప్రయత్నం చేస్తాం. అయితే 7వ తారీఖు గురువారం నాడు ఈ తక్షణ సమస్యలు వేతనాలు ఒకవేళ రాకపోతే 7వ తారీఖు 33 జిల్లా కేంద్రాల్లో మన యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాలు చేసి కలెక్టర్లకు, డిఎంఎన్హెచ్లకు రిప్రజెంటేషన్లు చేయాలి. ఈ 5 రోజుల కార్యక్రమాన్ని రేపటి నుంచే మనం కొంత ప్రయత్నం చేసి అప్పటికి 5 రోజుల తర్వాత ప్రభుత్వంలో అధికారంలో ఎలా చలనం ఉంటుందో చూసి మన భవిష్యత్ కార్యాచరణ ముందుకు తీసుకువెళ్ళవచ్చు. కాబట్టి ఈ ఆదివారం నుంచి గురువారం వరకు ఉన్న యాక్టివిటీ ఏదైతే ఉందో అది అన్ని జిల్లాల్లో అమలు కావడానికి ఈ రోజు నుంచే ఇక్కడ పాల్గొన్న మనతో పాటు జిల్లాల్లో ఉన్న ఉద్యోగ మిత్రులందరికీ కూడా తెలియజేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా జిల్లాల్లో 2023 మెంబర్షిప్ రాష్ట్ర కేంద్రానికి పంపారు. కొన్ని జిల్లాల్లో